టీ షాప్ ఉండే, టీ తాగుతున్నా లైఫ్లో నేను ఏం తప్పు చేసినా, నేను ఎవరిని మోసం చేయాలనుకోలేను. నేను అనుకునేది ఏంది, నాకు నచ్చిన పని చేద్దాం అనుకున్నా, దానిలో తప్పేముంది, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఫుల్ అంటే ఒక స్టేజ్లో మనం అనుకుంటాం గివప్, ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నామేమో లైఫ్లో, జాబ్ చేస్తుంటేనే మంచిగా ఉండేదేమో, ఇప్పుడు చూచారు ఏంది అసలు రోడ్డు మీద ఉన్నట్టే కదా, ఆనెస్ట్లీ ఇప్పుడు రోడ్డు మీద నించున్నట్టే ఏంది అని ఆ టీ తాగి ఇట్లా పక్కకి పెట్టినా అప్పుడే నాకు ఇట్లా కాల్ వచ్చింది. అంటే బిగ్ బాస్ ముందు వెళ్ళిన జర్నీ కూడా నాకు అంత ఈజీగా చాలా టఫ్. దాంతో కార్ అమ్మేసేసిన. నాదే వర్ణ ఫ్లూయిడ్ నా ఫస్ట్ కారు. ఆ కార్ ఎప్పుడు కొన్నా అంటే నేను 24 yearsలో కొన్నా వర్ణ ఫ్లూయిడ్కి. అప్పటికి నాకు కార్ రాదు, నా సొంత కార్ కొనుక్కొని నా కార్ మీద నేనే నేర్చుకున్నా. నేను బైక్ కూడా నేను బైక్ కొనుక్కొని నా బైక్ మీద నేనే నేర్చుకున్నా. ఆ కార్ ఇక అది అప్పుడు నాకు హౌస్ కూడా బట్టలు కొనడానికైనా డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఇక నేను మళ్ళీ మా ఇంట్లో ఈఎంఐస్ ఎవరు ఉండే, మేము అప్పుడే ఆ ఈఎంఐస్కి ఫస్ట్ కార్ అమ్మేసేసిన. ఆ కార్ అట్లా ఉండే, వాడు అన్నాడు ఇట్లా సార్ ఇంత అయితే అంటే ఫస్ట్ ₹1 కొద్ది మొదటి ఫస్ట్ కార్ చేసుకొని ఎంత ఇస్తుంది అంటే కార్ అమ్మితే అప్పుడు వచ్చే సార్ ఒక 2 lakhs ఎంత వస్తాయి. ఆ 2 lakhs 1 lakh రూపీస్ నాకు ఆ 2 months 3 months ఈఎంఐస్ కి కొంచెం అంటే ఆ 2 months 3 months ఇప్పుడు నేను పోతే ప్రాబ్లం అవుతుంది బిగ్ బాస్ లోకి వెళ్తే. అవును, ఆ ఈఎంఐస్ కి డబ్బులు పెట్టి ఇంకో 1 lakh ఉంటే దాని షాపింగ్ చేసి అప్పుడు నేను ఎంట్రీ కొట్టిన. బా అంటే చాలా మంది నాకు కొంతమంది అబ్బా లక్కుతో లక్కులో వచ్చింది బిగ్ బాస్ అంటారు. లక్కు కాదు చాలా, అంటే ఇవన్నీ చెప్పినా ఎవరికి సొల్లు అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇస్ హ్యాపెన్.